హాయ్ అండి అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అన్నమాట. అందరింట్లో దుర్గాదేవి కొలువు ఉంటుంది కదండి. ఈ 11 రోజులు ఈ సంవత్సరం అయితే 11 అవతారాలతో 11 రోజులు అయితే దసరా నవరాత్రులు వచ్చినాయి కదండి. ఏ సంవత్సరం ఆ సంవత్సరం చేద్దాం అమ్మవారికి అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ అసలు ఏ సంవత్సరం కుదరట్లేదండి. ఈ సంవత్సరం చేద్దామని చెప్పేసి నిజంగా ఫిక్స్ అయ్యాను. మా చిన్న పాపకు అయితే 2 డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అండి. అస్సలు లెగట్లేదనమాట. చాలా దారుణంగా ఉంటుంది. నైట్ టైం అయితే అస్సలు పడుకోవట్లేదు. 2 రోజుల నుంచి అయితే అసలు నైట్ అసలు నిద్రే లేదండి నాకైతేనే. ఈరోజు మార్నింగ్ లేచి మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేసుకుని దేవుడి దగ్గర మొత్తం అన్ని క్లీన్ చేసుకుని దేవుడిని మళ్ళీ అంతా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుని పూజ చేసుకున్నాను అనమాట. నేను పూజ చేసుకున్నప్పటికే 10:30 అయిపోయిందండి. చూసారు కదండి జాషు ఎలా ఉందో, అసలు బాగాలేదు. మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. ఇంకా రైస్ అయితే కూడా పాపం వండలేదు. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు పట్టుకెళ్ళకుండానే. ఇంకా రైస్ అయితే వండుతున్నాను. ఇంకా టీ పెట్టుకుంటున్నాను అనమాట. టిఫిన్ అయితే ఇడ్లీ చేశానండి. పిల్లలకి బాగోపోతే చాలా బాధ అనిపిస్తుంది మనకు కూడాని. ఇంకా నేనైతే దసరా నవరాత్రులు నార్మల్గా చేస్తున్నానండి. లాస్ట్ 5 డేస్ చేద్దామని అనుకుంటున్నాను. పాపకి తగ్గిపోతే గనక అమ్మ దయ ఉండాలి. మీ అందరూ కూడా దసరా నవరాత్రులు బాగా చేసుకుని అమ్మవారి దయ మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు కదండి. ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.